రోమ్ 9వ అధ్యాయం. నాకు హృదయంలో ఎంతో దుఃఖం ఎడతగని బాధ ఉన్నాయి. క్రీస్తులో సత్యమే చెబుతున్నాను. నేను అబద్ధమాడడం లేదు. నా అంతర్వాణి పవిత్రాత్మతో కలిసి నాకు సాక్ష్యం చెబుతూ ఉంది. శరీర సంబంధంగా నా సోదరులైన నా సొంత జాతి వారి కోసం నేను క్రీస్తు నుంచి వేరుపడి శాపానికి గురి కావడానికి కోరగలవాణ్ణి. వారు ఇజ్రాయేలు ప్రజ దత్తస్వీకారం, మహిమ, ఒడంబడికలు, ధర్మశాస్త్ర ప్రధానం, ఆరాధనాచారాలు, వాగ్దానాలు వారికి చెందుతాయి. పితరులు వీరివారే. శరీర రీతిగా క్రీస్తు వచ్చినది వీరిలో నుంచే. ఈయన అందరికంటే ఉన్నతుడు, శాశ్వతంగా స్తుతిపాత్రుడైన దేవుడు. తదాస్తు. దేవుని వాక్కు భంగమైనట్టు కాదు. ఎందుకంటే ఇజ్రాయేల్ నుంచి సహజంగా వచ్చిన వారంతా నిజమైన ఇజ్రాయేల్ వారు కారు. అలాగే అబ్రహాముకు పుట్టిన వారంతా దాన్ని బట్టి అబ్రహాము సంతానం అని కాదు, కానీ ఇస్సాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అని పిలవడం జరుగుతుంది. దీని అర్థం ఏమంటే శరీర రీతిగా పుట్టినవారు దేవుని సంతానం కాదు, గాని దేవుని వాగ్దానం మూలంగా పుట్టిన వారే సంతానంగా లెక్కలోకి వస్తారు. ఆ వాగ్దానం గురించిన వాక్కు ఇది. ఇదే కాలంలో నేను వస్తాను, శారాకు కుమారుడు కలుగుతాడు. అంతేకాదు, రిబ్కాకు కూడా మన పితరుడైన ఇస్సాకు అనే ఒక మనిషి వల్ల గర్భం వచ్చినప్పుడు ధరించినప్పుడు ఆ పిల్లలు ఇంకా పుట్టి మంచి చెడు ఏది తెలియక ముందే ఆమెతో ఇలా చెప్పడం జరిగింది: పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు. దేవుని ఎన్నిక ప్రకారమైన ఉద్దేశమే నిలవాలని అలా జరిగింది. ఆ ఉద్దేశం మనుషుల క్రియల మూలమైనది కాదు, గాని మనుషులను పిలిచే దేవుని మూలమైనది. దీనికి సమ్మతంగా ఈ విధంగా రాసి ఉన్నది: యాకోబును ప్రేమతో చూశాను గాని ఏశావును ద్వేషంతో చూశాను. అందుచేత మనం ఏమనాలి? దేవుడు అన్యాయస్తుడా? అలా కానే కాదు. ఆయన మోషేతో ఇలా అన్నాడు కదా: నాకు ఎవరి మీద కరుణ చూపాలని ఉందో వారి మీద కరుణ చూపుతాను, ఎవరిని కనుకరించాలని ఉందో వారిని కనుకరిస్తాను. కనుక కరుణ చూపడం దేవుని వల్లే అయ్యింది. అది కావాలని ఇష్టపడే వ్యక్తి వల్ల కాదు, దానికోసం పరుగెత్తే వ్యక్తి వల్ల కాదు. లేఖనం ఫరోతో చెప్పేదేమిటంటే, నీ విషయంలో నా జల ప్రభావాలను ప్రదర్శించాలి, నా పేరు విశాల లోకంలో ప్రచురం కావాలి. ఈ కారణం చేతే నేను హెచ్చించాను. కనుక ఆయన ఎవరి మీద కరుణ చూపాలని కోరుతాడో వారి మీద కరుణ చూపుతాడు, ఎవరి హృదయం గట్టిపరచాలని కోరుతాడో వారికి అలా చేస్తాడు. అలాగైతే నీవు నాతో ఇలా అంటావు: ఆయన సంకల్పాన్ని ఎదిరించేది ఎవరు? ఆయన తప్పు పట్టడం ఎందుకు? అయితే ఓ మనిషి, దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవరివి? నన్ను ఈ విధంగా ఎందుకు చేశావు అని నిర్మాణమైనది దాని నిర్మాతతో అనవచ్చా? కుమ్మరికి మట్టి మీద హక్కు లేదా? ఒకే ముద్ద తీసుకొని ఘనత కోసం ఒక పాత్రను, ఘనహీనత కోసం మరో పాత్రను అతడు చేయలేడా? ఒకవేళ దేవుడు తన కోపాన్ని వెల్లడి చేయాలని, తన బల ప్రభావాలను తెలియచేయాలని నాశనానికి సిద్ధమైన కోపానికి గురి అయిన పాత్రులను అధిక సహనంతో ఓర్చుకుంటే ఏమి? ఆయన ముందుగానే మహిమ కోసం సిద్ధం చేసిన పాత్రల పట్ల, కరుణ పొందిన ఆ పాత్రల పట్ల తన మహిమ సంపత్తు తెలియజేయడానికి ఆశిస్తే ఏమి? కరుణ పొందిన ఈ పాత్రలు మనమే. యూదుల్లో నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రజల్లో నుంచి కూడా ఆయన పిలిచిన వారమే. దీనికి సమ్మతంగా ఆయన హోషేయ గ్రంథంలో ఇలా అంటున్నాడు: నా ప్రజ కాని వారిని నా ప్రజ అని, ప్రియురాలు కాని దానిని ప్రియురాలు అని పిలుస్తాను. అంతేకాదు, మీరు నా జనం కాదు అని చెప్పిన స్థలంలోనే వారిని సజీవ దేవుని సంతానం అనడం జరుగుతుంది. యేషయా కూడా ఇజ్రాయేల్ను గురించి స్వరమెత్తి ఇలా పలుకుతున్నాడు: ఇజ్రాయేల్ ప్రజల సంఖ్య సముద్రం ఇసుక రేణువుల్లాగా ఉన్న మిగిలిపోయిన భాగానికే రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఆ పని ముగించి న్యాయంతో దానిని సంక్షిప్తంగా చేస్తాడు. ప్రభువు భూమి మీద ఆ పని త్వరగా పూర్తి చేస్తాడు. అంతేకాక యేషయా ముందుగా ఇలా అన్నాడు: సేనల ప్రభువు మనకు సంతానాన్ని మిగిల్చి ఉండకపోతే మనం సొదొమలాగా అయి ఉండేవాళ్ళమే. గొమొర్రా పోలిన వారంతా చేయడం జరిగి ఉండేది. అలాగైతే మనం ఏమంటాం? నిర్దోషత్వాన్ని వెంటాడని యూదేతరులు నిర్దోషత్వాన్ని, నమ్మకం మూలమైన నిర్దోషత్వాన్ని అందుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలైతే నిర్దోషత్వాన్ని గురించిన నియమాన్ని వెంటాడినా దాన్ని అందుకోలేదు. ఎందుకని? వారు దాన్ని నమ్మకం ద్వారా కాక ధర్మశాస్త్ర క్రియల ద్వారా దానిని వెతికారు. వారి కాలికి అడ్డురాయి తగిలి త్రోటు పడ్డారు. దీని గురించి ఇలా రాసి ఉంది: ఇదిగో, నేను సీయోనులో ఒక అడ్డురాయి, త్రోటుపాటు బండ ఉంచుతాను. ఆయన మీద నమ్మకం ఉంచేవారు అవమానానికి గురి కాబోరు.